అయితే ఇంత బలమైన ప్రార్థన జరుగుతున్నప్పుడు నీవు నీ ఇష్టానుసారంగా తింటూ తాగుచూ సుఖిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఇంత బలమైన ప్రార్థన నీ కోసం చేస్తున్నప్పుడు నీ వెళ్ళి బారు షాపులో కూర్చుని దేవుడు ఊరుకుంటాడా? ఇంత బలమైన ప్రార్థన చేస్తున్నప్పుడు వెళ్ళిపోయి దేవుని పిడరా రెస్టారెంట్లోనో లేకపోతే ఇంకా లోక సంబంధమైన సినిమా హాల్స్లోనో మాల్స్లోనో కూర్చుని నీ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? లేకపోతే ఇంత బలమైన ప్రార్థన నీ కోసం చేస్తున్నప్పుడు నీవు ముస్లిం ముచ్చట్లు చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ ఉంటే దేవుడు అర్థం చేసుకోవాల్సిన విలువైన మర్మంతో కూడిన ఒక సందేశం ఏంటంటే, లోతు కుటుంబం రక్షించబడ్డానికి బలమైన అబ్రహాము ప్రార్థన ఉందన్న విషయం లోతు కుటుంబం గమనించలేకపోయింది. నేటి క్రైస్తవ్యాలు, నేటి సంఘము, మనము ఇంత బాగున్నామంటే మన వెనక ఎంతో బలమైన ప్రార్థన ఉంది, ఎంతో కృషి ఉంది.